ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైనటువంటి నుంచి దేవుని యొక్క కృపలో ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అలాగే పిల్లల 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క విధంగా దేవుని వాక్యాన్ని అందించి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు సంఘాన్ని తయారు చేయటానికి వాక్యము ద్వారా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల మరి యొక్క ఈ ఈ యొక్క ఈ యొక్క పిల్లల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. ఈ కొలస్సీ పట్టణం అనేది చిన్న ఆసియాలో ఉండేటువంటి ఒక పట్టణం, ఆసియా ఖండంలో ఉండేటువంటి ఒక చిన్న పట్టణం. ఈ కొలస్సీలో ఉండేటువంటి సంఘం ఎలాగ ఏర్పరచబడింది అంటే, అపోస్తుల కాలములో మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అనేక దేశాల వారు యెరూషలేము పండుగకు వచ్చారు. ఈ పండుగకు వచ్చిన తరువాత మేడగదిలో అపోస్తులైనటువంటి వారు 120 మంది, మిగతా వారందరూ కలిపి 120 మంది దేవుని ఆరాధించినప్పుడు 10 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన 10వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలు వలె ఆ గదిలోనికి దిగి వచ్చినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది అన్యభాషలతో మాట్లాడసాగిరి అని మన అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆ దినాన్ని యెరూషలేములోనికి పండుగకు వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ ఉండేటువంటి శబ్దాన్ని బట్టి, వారు మాట్లాడుతున్న అన్య భాషలను బట్టి ఆ మందిరము దగ్గరికి, ఆ మేడగది దగ్గరకు వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను గ్రహించారు. వారి వారి భాషల్లో దేవుడు వారితో మాట్లాడి ఉన్నారు. అయితే పిల్లరా, ఆ అనుభవంతో మరలా వారు తిరిగి వెళ్ళి, ఏ పట్టణాల నుంచి అయితే వారు వచ్చారో ఆ పట్టణానికి వెళ్ళి క్రీస్తు తత్వాన్ని ఎరిగి, క్రీస్తు దైవత్వాన్ని ఎరిగి, వారు ఉన్నటువంటి పట్టణాల్లోనే దేవుని సంఘాన్ని స్థాపించుకున్నారు. ప్రియులరా, దేవుని సంఘాన్ని స్థాపించుకొని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మను పొందినట్లుగా కూడా మన దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పిల్లల, కొన్ని సంఘాల్లో రక్షణ అంటే బాప్తిస్మము లేకుండా పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఉన్నారు. బాప్తిస్మను పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఉన్నారు. పౌలు తన యొక్క మాటల్లో కొరింథీ సంఘములో ఆయన కొన్ని విషయాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ద్వారా మాట్లాడి ఉన్నాడు. పిల్లరా, ఈ కొలస్సీ సంఘం దేవుని యొక్క సన్నిధానములో క్రీస్తును ఎరిగినటువంటి సంఘం. అందుకే క్రీస్తు గురించి ఇంకా వివరంగా అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉండేటువంటి సంఘానికి తన ఉత్తరాన్ని రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, కొలస్సీలో ఉండేటువంటి పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలును, సహోదరులైన తిమోతినకు శుభము చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము
మీకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియరా, మొదటి 2 వచనాల్లో ఆ కొలస్సీ సంఘానికి పౌలు తన యొక్క పరిచయం ఎలా చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రియరా, మరి సంఘాలకు ఎవరైనా దైవజనులు పిలిపించినప్పుడు కానీ, ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కానీ, వారు పరిచయం చేసుకునేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, ఈరోజు క్రైస్తవ్యంలో మితిమీరినటువంటి ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఈ క్రైస్తవ విధానంలో వారు పరిచర్యం చేసుకునేటువంటి విధానములో, నేను పలానా చోట నుంచి వచ్చాను, లేక నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, లేదంటే నేను ఈ విధంగా చేయగలను, ఆ విధంగా చేయగలను, నాకున్నటువంటి భౌతికపరమైనటువంటి ఆ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పెడుతున్నారు. కానీ కొలస్సీ సంఘంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన కొలస్సీ సంఘములో ఉండేటువంటి పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన వారికి ఇక్కడ ఆయన పరిచయం చేసుకున్నటువంటి విధానం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలును, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసునకు అపోస్తలుడైనటువంటి పౌలును. మరి ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని చిత్తము వలన. ప్రియరా, ప్రభుని యొక్క సారథ్యములో ఈ యొక్క పౌలు ఎవరి చిత్తం వల్ల అపోస్తలుడిగా ఉన్నాడంటే దేవుని చిత్తము వలన. పౌలు యొక్క సాక్ష్యం మనకందరికీ కూడా తెలుసు. పౌలు యొక్క జీవన విధానం మనకు తెలుసు, జీవిత విధానం మనకు తెలుసు. ఆయన క్రీస్తు యుద్ధకు రాకమునుపు ఎంత క్రైస్తవుల పట్ల ద్వేషంతో ఉన్నాడో, ఎంత క్రైస్తవుల పట్ల వ్యతిరేకతతో ఉన్నాడో, ఎంతమందిని రక్తం ఒలికించి క్రైస్తవ్యవాన్ని భూమి మీద లేకుండా చేద్దామని, యేసుక్రీస్తు యొక్క పేరు భూమి మీద వినబడకుండా చేద్దామని, క్రీస్తును నమ్మిన వాడు ఎవరైనా సవులు అంటే భయపడాలన్నటువంటి ఉద్దేశంతో కత్తి పట్టి ఆయన ఎంతమంది ప్రాణాలు తీశాడో మనకు తెలుసు. అటువంటి వ్యక్తిని దమస్కు గేటు దగ్గర దేవుడు దర్శించిన వెంటనే దేవుడు అతనికి చెప్పాడు, సామంతుల ఎదుట అందరి ఎదుట కూడా నేను నిన్ను సాధనముగా వాడుకోబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, సాధనముగా వాడుకోబోతున్నానని చెప్పి ఆయన పౌలును దర్శించి, రక్షింపబడిన తర్వాత పౌలుగా మార్చబడి పౌలును దర్శించి, ఆయన ప్రతిదినము ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉండేవాడు. దేవుని చిత్తమును బట్టి అపోస్తలుడిగా మార్చబడినటువంటి పౌలు ఇక్కడ సంఘానికి తన యొక్క టాలెంట్స్ కానీ, తనకున్నటువంటి ఆర్థిక విధానాలు కానీ, తనకున్నటువంటి ఏది కూడా ఆయన బయట పెట్టుకోవట్లేదు, కానీ దేవుని చిత్తాన్ని బయలుపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటే దేవుడు నిన్ను ఎక్కడైనా వాడుకుంటాడు. దేవుని చిత్తం ఉంటే దేవుడు నిన్ను నీ సంఘములో, నీ గ్రామములో, నీ కుటుంబములో ఎక్కడైనా దేవుడు నిన్ను వాడుకుని ఆయన సాధనముగా మార్చుకుని, ఆయనకు అనుకూలంగా మార్చుకుని తన పనిని నీ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ప్రభుని యొక్క సారథ్యములో దావీదు దేవుని చిత్తములో ఉన్నాడు. పాత నిబంధనల భక్తులందరూ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని చిత్తములో ఉండేటువంటి భక్తులు వారు మొదటి స్థితి చాలా భయానకంగా కనబడింది, దేవునికి దూరంగా కనబడింది, దేవునికి శత్రువులుగా కొంతమంది మార్చబడ్డారు. కానీ అటువంటి వారిని దేవుడు మార్చుకొని తన చిత్తములోనికి తీసుకువచ్చాడు. ఈరోజు ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి నీవు, దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనుడు, సంఘములో ఉండేటువంటి విశ్వాసులు, సంఘములో ఉండేటువంటి పెద్దలు, లేక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి సువార్థికులు ఈరోజు దేవుని చిత్తములో ఉన్నారా? మనకు మనమే వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈరోజు దేవుని చిత్తములు లేకపోతే
నువ్వు దేవునిలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆత్మీయతను నువ్వు పొందలే. ఏదో దేవుని మందిరములో ఉన్నంతసేపు ఒకవేళ నీవు అక్కడ కొంత సమయం దేవునితో గడపొచ్చేమో కానీ దేవుని చిత్తములో లేకపోతే సంపూర్ణముగా నువ్వు దేవునిలో ఉండలే, దేవుని పనిని జరిగించలే. కాబట్టి అందరూ కూడా ఈనాటి దినాన్ని వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనము దేవుని చిత్తములో ఉన్నామా? దేవుని చిత్తములో ఉంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు. నీవు ఎల్లప్పుడూ కూడా దేవునితోనే ఉంటావు. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో అన్నిటిలో కూడా క్రీస్తు కనిపిస్తాడు. క్రీస్తును నేను లోకానికి చూపిస్తూ ఉంటా. అందుకే పిల్లలు మనం దేవుని చిత్తములో ఉండాలి. ఒకవేళ మనం దేవుని చిత్తములో లేకపోతే ప్రభుని యొక్క సారథ్యములో పిల్లలు మనం దేవుని చిత్తములో ఉండునట్లుగా దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఆయన చిత్తములోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడు అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఏదో దేవుని మందిరానికి వెళ్తున్నామంటే మనకు మేడలు, మిద్దెలు, శారీరక కోరికలు, భౌతిక కోరికలు తీర్చుకోవడానికి అన్యులు ఎక్కడెక్కడికో పరిగెత్తి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, వారి కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తినట్లుగా మనం కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి మన కోరికలు తీర్చుకోవడానికి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని చిత్తములో ఉన్న వారి ద్వారా దేవుడు ఆయన చిత్తమును నెరవేర్చుకోవడానికి, ఆయన సంకల్పములోనికి కొంతమందిని దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి పిల్లరా, వారు బ్రతికేది వారి కొరకు కాదు, క్రీస్తు కొరకే బ్రతుకుతారు. మరణం ఎదురొచ్చిన, కరువు ఎదురొచ్చిన, భయానకమైనటువంటి పరిస్థితులు, ఆటంకాలు ఎదురొచ్చిన, శత్రువులు చుట్టుముట్టిన, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న, శారీరక సంబంధమైనటువంటి శక్తిహీనత పెరిగిపోతూ ఉన్న, కానీ వారు దేవుని చిత్తములో ఉన్నారు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడలుగా దేవుడు వారిని మారుస్తాడు. ఈరోజు నువ్వు దేవుని చిత్తములో ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు దేవుని మందిరములో ఉంటావు, దేవుని ఆరాధిస్తావు, ప్రభుని నమ్ముకుంటావు, రక్షణ పొందుతావు. కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా భౌతికపరమైనటువంటి నీ యొక్క శరీర కోరికలు, ఇచ్చలు నెరవేర్చుకోవడానికి, లేక భౌతికపరమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి నువ్వు కోరుకుని దేవుని దగ్గరికి వస్తే దేవుడు నువ్వు అడిగినవి ఇస్తాడు, కానీ ఆయన చిత్తములో నుంచి బయటకు నెట్టేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని చిత్తములో ఉండేటువంటి వారికి చావు లేదు, మరణం లేదు. దేవుని చిత్తములో ఉండేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా శరీరముతో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, శరీరముతో లేకపోయినా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటాం. మన దేవుడు సజీవుడు గనుక మనము కూడా సజీవులం. మనం అందరము కూడా క్రీస్తు యేసు యొక్క సన్నిధానములో మనలందరినీ శక్తివంతులుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు ఆయన. పిల్లరా, ఏ రోజు మనం చనిపోయిన వారు, అన్యులు చనిపోయినప్పుడు వారికి ఇక మరలా వారికి జీవం లేదు, దేవుని రాజ్యాన్ని వారు చూడలేరు. మరలా తిరిగి వారు దేవుని యొక్క చిత్తములోనికి రాలేరు. వారు నరకములో, పాతాళములో వేదన, ధనవంతుడు వేదన చెందుతున్నట్లుగానే వేదన చెందాలి తప్ప విమోచన లేనటువంటి వారు. కానీ దేవుడైతే మనకు విమోచన దేవుడు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలిగి వేరా విమోచన కలిగించినటువంటి దేవుడు శరీరముతో లేకపోయినప్పటికీ కూడా మన ఆత్మ మూలముగా క్రీస్తుతో కూడా బ్రతికిన వారము గనుక, క్రీస్తుతో కూడా జీవించిన వారము గనుక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో దేవునికి వాక్యములో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, పిల్లరా, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన రక్తము చేత మరలా తిరిగి మనం బ్రతికించెను. దేవుని చేత, రక్తము చేత బ్రతికినటువంటి వారమైనటువంటి మనం ఎప్పుడు కూడా సజీవులమే, ఎప్పుడు కూడా దేవుని చిత్తములో ఉన్నవారమే, ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారమే.
దేవునికి మహిమ కలుగునగా. పాతాళముల వేదన పడుతున్నటువంటి ధనవంతుడు, అయా నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి నిన్ను గురించి ప్రకటిస్తాను అంటే దేవుడు అనుమతి ఇవ్వలే. ఎందుకంటే ధనవంతుడు దేవుని చిత్తములో లేడు. తన బలాన్ని బట్టి, తన యొక్క అందాన్ని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, గౌరవాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, అధికారాన్ని బట్టి విర్రవీగి తన సుఖాన్ని తను అనుభవించాడు తప్ప దేవుని చిత్తాన్ని దృష్టించలేకపోయాడు. ఈరోజు దేవుని సంఘములో నీవు ఎప్పుడు కూడా నీ పనులే, నీ కోరికలే, నీ ఆలోచనలే, నీ అభివృద్ధి కొరకే, నీ శారీరక సంబంధమైనటువంటి ఆలోచనల కొరకే నువ్వు వెళ్తున్నావంటే దానివల్ల నీకు ఉపయోగం తప్ప దేవునికి ఉపయోగం లేదు. అందుకే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. లేదా మనం ఎల్లప్పుడూ కూడా సజీవులమే. రక్షింపబడినటువంటి మనకు తరతరాలు కూడా దేవుని పని ఉంది. ఈ శరీరంతో ఉన్నప్పుడు దేవుని పని చేస్తాం, మహిమా శరీరము ధరించుకున్నప్పుడు దేవుని పని చేస్తాం, దేవదూతుల వలె మార్చబడినప్పుడు కూడా దేవుని పని చేస్తాం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. అలాగే ప్రభునికి సారథ్యములో మరి ఇది ఈస్టర్ సంబంధమైనటువంటి పండుగలు. ఈస్టర్ చాలామంది చనిపోయినటువంటి వారి కొరకు వారి సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులు అలికి సమాధులు ముగ్గులు పెట్టి సమాధులను శుభ్రం చేస్తూ ఉంటారు. అందుకే శాస్త్రులైనటువంటి పరిచయులైనటువంటి వారిని దేవుడు గద్దించాడు. సున్నము కొట్టిన సమాధుల వంటి వారులారా అని వారిని గద్దించాడు. అది లోపల దుర్వాసనతోనూ మురుకుతోనూ చచ్చిన కుళ్ళిన ఎముకలతోనూ ఉంటుంది. కానీ దానిపైన మీరు సున్నం కొట్టి దానిపైన ఎంతో అలంకరణ చేస్తూ అలాగే ఉన్నాయి మీ మనసులు అన్నాడు. కానీ మనం సమాధుల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. కారణం అంటే క్రీస్తు ఎక్కడున్నాడో ప్రభువునందు నిద్రించిన వారు కూడా ఆయనతోనే ఉంటారు. క్రీస్తు ఎక్కడ ప్రకటించబడుతూ ఉంటాడో అక్కడ వారి యొక్క ప్రజెన్స్ ఉంటుంది. దేవుని యొక్క రాజ్యములో ఆ యొక్క పరదేశంలో ఎంతగానో దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. అటువంటి ప్రభువునందు నిద్రించినటువంటి వారిని మన సమాధుల దగ్గరికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టి అక్కడ సున్నం కొట్టడం, శుభ్రం చేయడం, ఏవేవో పళ్ళు పలహారాలు పెట్టడం ఇది క్రైస్తవ విరుద్ధం. కానీ చాలామంది క్రైస్తవులు దాన్ని పాటిస్తూ ఉన్నారు. అందుకే సజీవుడైనటువంటి దేవుణ్ణి మృతుల మధ్యలో మనం వెతకూడదు. సజీవుడైనటువంటి వాడిని సజీవుల మధ్యలోనే ఉంటాడు ఆయన. అందుకాబట్టి పిల్లరా మనం చనిపోయినటువంటి వారు నిద్రించినటువంటి వారి కొరకు సమాధుల చుట్టూరు తిరగాల్సిన అవసరం లేదు. కానీ వారి కొరకు వారు పేరు నిలబెట్టడానికి వారు శాశ్వత కాలం నీ తరములోను, నీ పిల్లల తరములోను, నీ పిల్లల తరములోను, అలాగే నీ వంశం యొక్క తరాల్లో అందరిని నిలబెట్టడానికి వారి కొరకు నువ్వేదైనా ఉపకార ధర్మం చేసినట్లయితే, వారి పేరు మీదుగా ఏదైనా పేదలకు సహాయం, ఏదైనా పేదలకు ఆహారం, ఏదైనా వారి పేరు మీద వస్త్రదానం, వారి పేరు మీద సంఘములో కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే వారి పేరు ఎప్పటికీ కూడా భూమి మీద సజీవముగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా ఈరోజు మనం సమాధుల చుట్టూరు తిరగాల్సిన పని లేదు. కానీ వారి పేరు నిలబెట్టడానికి వారి పేరు మీదుగా నువ్వేదో ఒకటి కార్యాన్ని చేసినప్పుడు వారి పేరు భూమి మీద శాశ్వతంగా నిలబడుద్ది. కాబట్టి పిల్లరా, ఈస్టర్ రోజు నువ్వు పరిగెత్తక్కర్లేదు. దేవుని చిత్తములో ఉన్నట్లయితే దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం చేయాలా? దేవుని వాక్యం మనల్ని నడమంటున్నట్లుగా మనం నడవాలి. దైవ చిత్తాన్ని మనం కలిగి ఉండాలా? ఆయన కృపలో మనం పెంచబడుతూ ఉండాలా? పిల్లరా, అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని చిత్తములో ఉండేటువంటి అపోస్తలుడైనటువంటి పౌలను నేను అని రాస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అలా చెప్పుకోగలవా? దేవుని సంఘంలో ఉండేటువంటి విశ్వాసి, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుడా, సంఘంలో ఉండేటువంటి పెద్దలారా, చిన్నలారా, నేను దేవుని చిత్తములో ఉన్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలగా. నువ్వు దేవుని చిత్తములో ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి నీ ఆలోచన
అంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పనిని పూనుకోవాలా. దేవుడు అట్టి మాదిరిగా ప్రభు నిన్ను చేసి దీవించునుగాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను అత్యధికంగా ఆశీర్వదించి ప్రభు నడిపించునుగాక. ఆమేన్.